ఇంటికి పోయే వరకు బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళ పిల్లగాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, అక్కడ ఇక్కడ ఆడావిడిగా తిరుగుతుండు. ఏంద్రా నాయన ఏందో టెన్షన్లో ఉన్నావంటే, మా ఎమ్మెల్యే గారు గోదావరి పోయిండ్రు సార్, మేడిగడ్డ చూస్తా అన్నాడు. ఆయన ఈయన చూస్తా ఆయనకు అసెంబ్లీలో నోరు జారుడు అలవాటు, ఆడపోయి కాలు జారి గోదావరిలో వాడి కొట్టుకుపోయినట్టే పరిశాను. ఎందుకంటే ఆ సార్కు సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నాడు అలవాటు. ఏమన్నా అవుతుందేమో అని నేను టెన్షన్లు ఉన్నా సార్ అన్నాడు. అంటే అదేంటి అని అంటే, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సార్, బుల్లెట్ రైలు వేగంగా వస్తుంటే సెల్ఫీ దిగనికి నిలబడి రైలు కింద పడి చచ్చిపోతుంటారు. ఎవరెస్ట్ లాంటి ఇట్లా గుట్టల మీద ఎక్కి సెల్ఫీ దిగనికి పోయి కింద పడి పోతుంటారని. అట్లనే నిన్న పోయి గోదావరి మేడిగడ్డ దగ్గర సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేశారు సార్. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ సభలో వారు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా దానికి ఏం విలువ లేదు అధ్యక్ష.